మహోన్నతుడైన దేవుని ఘననామానికి స్తోత్రములు స్తుతులు కలుగునుగాక. 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం దాని యొక్క 10వ వచనం మనం చదువుచున్నాము. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారు అంత్యకాలంలో సంభవింపబోచున్న విషయాలను గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట ఈ 10వ వచనంలో తెలియపరచుచున్నది. ఏంటంటే, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. పంచభూతములు అంటే మనకు తెలుసు, భూమి, ఆకాశం, నీళ్ళు, గాలి మరియు అగ్ని. ఆ చివరి గడియల్లో యేసయ్య రాకడ సంభవించే సమయంలో ఇవన్నీ కూడా లయమైపోవును అని అంటున్నారు. అంటే ఈ అంత్య దినములు అనేది ఆయన 2వ రాకడను గురించి కాదు, కానీ ముగింపులో ఈ భూమికి ఆకాశమునకు మార్పు సంభవించుచున్న సమయమును గురించి ఇక్కడ తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. అయితే దేవుని వాక్యంలో దీని గురించి అనేక పర్యాయములు పరిశుద్ధాత్ముడు ముద్రించిన కొన్ని మాటలు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవడం మంచిది. 102వ కీర్తన దాని 25, 26 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ మనము ఈ మాటను మనం చూస్తున్నాం. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును. ఒకడు తన అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. దేవుని యొక్క స్థిరమైన సాన్నిధ్యమును గురించి కీర్తనకారుడు తెలియపరుస్తూ, ఆది యందు నీవు భూమికి పునాది వేశావు, ఆకాశములు కూడా నీ చేతు పనులే. అన్నిటినీ దేవుడు కలుగజేశాడు. కానీ ఆయన కీర్తనకారుడు తెలియపరచు మాట, అవి నశించిపోవును కానీ నీవు నిత్యము నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నువ్వు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును అని తెలియపరుస్తున్నారు. ఇక్కడ సృష్టింపబడినది ఏదియూ శాశ్వతమైనటువంటిది కాదు. సమస్తము మార్పు చెందుచున్నది. దేవుడు తన నోటి ద్వారా పలికిన మాటలు తప్ప సమస్తం మార్పు చెందుతుంది. భూమికి మార్పు సంభవించును, ఆకాశమునకు మార్పు సంభవించును. ఈ పంచభూతములు కూడా వేండ్రముగా తొలగిపోవును అని పరిశుద్ధ వాక్యంలో స్పష్టంగా తెలియపరుస్తున్నారు. ఇంకా మనం యెషయా గ్రంథంలోనికి వచ్చినట్లయితే 24వ అధ్యాయం దాని 4వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, యెషయా గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనంలో మనం ఇలా చదువుచున్నాం. దేశము వ్యాకులము చేత వాడిపోవుచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవుచున్నది. భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు. కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. శాపము దేశమును నాశనము చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. దేశ నివాసులు కాలిపోయిరి. శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. చూడండి, చివరి కాలములో జరగబోచున్న విషయాలను తెలియపరిచి ఎంత నిమిత్తం ఇలాగా లోకం నశించిపోవచ్చున్నది, దేశం నాశనం అవుతున్నది అని ఆలోచించినట్లయితే వారి క్రియలను బట్టి, వారి పాపమును బట్టి, వారి దోషములను బట్టి లోకం నశించిపోవచ్చున్నది. ప్రజలు వారి కట్టడలను మార్చివేశారు. నిత్య నిబంధనను వారు మీరి ఉన్నారు. మనుషులు ధర్మశాసనములను అతిక్రమించుచున్నారు. మనుషులు నడవలసినటువంటి మార్గాన్ని, దేవుడు నేర్పించినటువంటి ఆ సరిహద్దులను వారు దాటేసి వారు తమకు అనుకూలముగా శాసనాలను మార్చుచున్నారు. ఈ కాలం తప్ప మరి అది ఏ కాలం?
ఈ రోజులలో మనం వాటిని చూస్తున్నాం. దేవుడు ఏర్పాటు చేసిన దేవుని నిబంధనను మనుషులు మీరి ఉన్నారు, తొలగించుచున్నారు. వారికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించుచున్నారు. ప్రజలు వారి క్రియలను బట్టి వారు నాశనానికి గురి అవుతున్నారు. వారందరూ కూడా దేవుని ఉగ్రతకు పాత్రులవుతున్నారు అనేటువంటిది మనం చూస్తున్నాం. దాని నివాసులు శిక్షకు పాత్రులయ్యి. ఈ భూమి అగ్ని చేత కాల్చివేయబడ్డానికి ఏర్పరచినది అని పేతురు గారు తన గ్రంథంలో చెప్పుచున్నారు. ఇప్పుడు చూడండి, ప్రపంచ దేశాలు భయంతోనూ వణుకుతోనూ జీవిస్తున్నారు. ఎవరు ఎప్పుడు ఏ అణువాయుధాన్ని వాడుకుంటారు, ఏ సమయంలో ఈ ప్రపంచానికి నాశనం జరుగుతుందో తెలియక భయాందోళనతో ఉన్నారు. ఒకవైపు ఉత్తర కొరియా, మరొక వైపు రష్యా, ఇంకా కొన్ని పేర్లు చెప్తే అనేక దేశాలు నాశనానికి వారు నడుం బిగించి ఉన్నారు. నాకు లేకపోతే నీకు వద్దు అనేటువంటి ఒక తత్వం మనుషులు పాటిస్తున్నారు. మనము లాభపడకపోతే లాభం ఎవరికీ వద్దు అని కుప్పకూల్స్తున్నారు. శాస్త్రవేత్తలు చాలా భయం కలిగి ఉన్నారు. స్టాక్ మార్కెట్ను గురించి చాలా ఆందోళనకరమైన వార్తలు తెలియపరుస్తున్నారు. ఏ సమయంలో దేశాలు కుప్పగూలుతుందో వేచి చూడండి అని చెప్పుచున్నటువంటి కాలం. 1 సంవత్సరం లోపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పాడైపోతుందని కొందరు ప్రవచిస్తున్నారు. ఇటువంటి కాలం సంభవిస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, యేసయ్య రాకడ సమీపమైంది. మరి లోకం దాని అంతము కొరకు పరిగెడుతూచున్నది. లోకమంతా కూడా భయాందోళనతో ఉన్నారు. ఇవన్నీ కూడా కాలిపోవలసినటువంటిది అని తెలియపరుస్తున్నారు. కనుక దేవుని అందు భక్తి కలిగిన వారు భయముతోనూ వణుకుతోనూ తమ విశ్వాసమును స్థిరపరచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. చూడండి, యెషయా గ్రంథం 34వ అధ్యాయం దాని 4వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ మనం ఇలా చూస్తున్నాం. ఆకాశ సైన్యం అంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును అంటున్నారు. ఈరోజు నేను చదివిన ఒక వార్త, సూర్యుని మధ్యలో ఒక అగాధం ఏర్పడిందంట. అది ఎంత పెద్దదంటే 20 ఎర్త్స్, 20 భూములు కలిస్తే ఎంత పెద్దదో అంత పెద్ద ఒక అగాధం సూర్యునిలో ఏర్పడింది. సూర్యుడు ఏమవుతున్నారో తెలియదని శాస్త్రలోకం తెలియపరిచిన ఒక ఆర్టికల్ నేను చదివాను. వారు దాని ఫోటో కూడా చూపెట్టారు. ఏంటిది అది? భూమి కన్నా 20 రెట్లు పెద్ద ఒక అగాధం సూర్యునిలో ఏర్పడిందంటే, సూర్యుడు ఎంత పెద్దదో మనకు బాహ్య నేత్రములతో మనం చూచి వివరించలేనిది. కానీ భూమి ఎంత పెద్దదో మనకు తెలుసు. మనం నివసించుచున్న భూమి కన్నా 20 టైమ్స్ పెద్ద ఒక అగాధం అంట. అంటే అంతవరకు కాలిపోయిందో లేకపోతే పేలిపోయిందో అక్కడ లేదంట. అటువంటి ఒక కాలంలో మనం జీవించుచున్నాం. బైబిల్ చెప్తున్నారు, సూర్యుడు చీకటి కమ్మును, చంద్రుడు రక్తవర్ణమగును. కొన్ని సంవత్సరాల క్రితం చంద్రుడు రక్తవర్ణమైన దృశ్యాలు మనం చూశాం. అవన్నీ కూడా సంభవింపబోచున్నది అని బైబిల్ చెప్తుంటే ఇదొక శాస్త్ర గ్రంథమా? కాదు, ఇది దైవ గ్రంథం. కానీ భూగోళానికి మానవాళికి జరగబోచున్న వాటన్నిటిని గూర్చి ఈ బైబిల్ తెలియపరుస్తున్నారు. కనుక మనం భయంతోనూ వణుకుతోనూ మన విశ్వాస జీవితం కొనసాగించవలసినటువంటి అవసరత ఉంది. మనుషుడు అనుకుంటున్నాడు ఇది ఇలాగనే చాలా కాలం ఉంటుందని. మనకు తెలుసు, చాలా మేధావులు, ధనికులు, విద్యావంతులు, రాజులు, అధికారులు అందరూ కూడా నిమిషమాత్రంలో వెళ్ళిపోతున్నారు. ఒక్క హార్ట్ అటాక్ ఆ వ్యక్తి లేరు అని అంటూ ఉన్నారు. అలాగైతే ఈ కనిపించేది ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. ఈ కనిపించేది ఏది కూడా పర్మనెంట్ కాదు. అలాగైతే
మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యమును వినాల్సిన అవసరం ఉంది, పాటించాల్సిన అవసరం ఉంది. దైవ చిత్తం నెరవేర్చడానికి తగినట్లు మనం నడవాల్సిన అవసరం ఉంది. దేవునికి ఇష్టలుగా మనం జీవించాల్సిన అవసరం ఉంది. ఈ భూమి మీద ఉన్నది ఏది కూడా మన కంట్రోల్లో లేదు అనేది గ్రహించుచున్నప్పుడు భయభక్తితో మనం జీవించాల్సినటువంటి అవసరం ఉంది అని మనకు హెచ్చరిక చేస్తున్నారు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రములు వలె పాతగిలిపోవును, అందలి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. నీతి అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందు ఉంచుకున్న వారులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికి వేయునట్లు చిమ్మట వారిని కొరికి వేయును, బొద్దిగా గొర్రెబొచ్చును కొరికి వేయునట్లు వారిని కొరికి వేయును. అయితే నా నీతి నిత్యం నిలుచును, నా రక్షణ తరతరములుండును అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఈ లోకంలో సంభవించుచున్న సమస్త కార్యములను గురించి ఈ గ్రంథం రాయబడి 2000 సంవత్సరాలు మన చేతికి, అంటే మానవాళికి ఈ గ్రంథం పూర్తిగా దొరికి దాదాపు 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాలలో రాయబడినవన్నీ మనుష్య మనస్సుకు గోచరం కాని విషయాలు, అర్థం కాని విషయాలు. ఎందుకు? 100 సంవత్సరాల క్రితం జీవించిన మనుషులకు తెలియని విషయాలే ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు సమాజం ఎంత టెక్నాలజీ పరంగా ఎదిగారో, ఎంతగా అభివృద్ధి చెందారో మనం చూస్తూ ఉంటానే అన్ని మార్పు చెందుతున్నది. మనం ఇదివరకు కంప్యూటర్ చూసాం, ఓ పెద్ద పెట్టె కదా, చాలా బరువు ఉన్న ఓ పెట్టె. ఇప్పుడు అవన్నీ పోయినాయి. చిన్న చేతిలో పెట్టుకోగలిగిన ఒక చిన్న ట్యాబ్లెట్లో ఆ కంప్యూటర్లో ఉన్నదానికన్నా అతివేగంగా పనిచేయగలిగిన గొప్ప టెక్నాలజీ మన అరచేతిలోనికి వచ్చింది. ఒకప్పుడు లైన్ల ద్వారా ఫోన్లు నడిచేది, ఇప్పుడు అన్నీ కూడా వైర్లెస్ సిస్టంలో మనమందరము వైఫైకి అలవాటు పడి అన్ని టెక్నాలజీస్ అద్భుతంగా మనం వాడుకుంటున్న ఒక కాలంలోనికి వచ్చాం. ఇక మన పిల్లల కాలం వచ్చేటప్పటికి రోడ్డు మీద వెళ్ళే కారులే ఆకాశంలో ఎగిరి ఇష్టమున్న స్థలములో దిగేటువంటి కార్లుగా తయారవుతుంది. ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎంత భయంకరంగా ఉంది. మీరు ఏ మెగా సిటీకి అయినా, మెట్రోపాలిటన్ సిటీకి అయినా వెళ్ళండి, ఒక ప్లేస్ నుంచి 3 కిలోమీటర్లు దాటడానికి అరగంటకు మించి ఉండాల్సిన సిచ్యువేషన్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటుంది. అంతగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అటువంటి సమయంలో ఒక్కొక్కరు ఆకాశంలో ఎగిరి వారు ఇష్టమైన ప్లేస్కు వెళ్ళడానికి తగినటువంటి టెక్నాలజీ వెహికల్స్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, వాహనాలు, రోడ్డు మీద నడిచే వాహనాలు కోనేరులోకి దిగి బోటుగా మారుతుంది. బోటుగా నడిచినది అవతల ఒడ్డున చేరినప్పుడు బస్సుగా మారుతుంది. అలాంటి టెక్నాలజీస్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనిషి చాలా అడ్వాన్స్ అయ్యాడని అనుకుంటున్నాడు, కానీ సృష్టికర్తను మర్చిపోయారు. సృష్టికర్త మానవాళి కొరకు ఏర్పరచిన ప్రణాళికలు మర్చిపోయారు, నిబంధనలు మర్చిపోయారు, శాసనాలు మర్చిపోయారు, దైవభక్తి మర్చిపోయారు. నాది, నా ఇష్టం, నా జీవితం. ఈరోజు ఏ తప్పు చేసినా తప్పించుకోవడానికి ఉన్న మార్గాలు మనుషులు కనుగొనుచున్నారు. నియమ వ్యవస్థ కూడా భ్రష్టు పట్టింది. స్వార్థం కోసం అమాయకుని బలి చేసేటువంటి సిస్టమ్ ఈరోజు మనం ప్రపంచంలో చూస్తున్నాం. ఇటువంటి కాలంలో గుర్తుపెట్టుకోండి, మన ప్రాణప్రియుని రాకడ సమీపమైంది. ఆయన అందు విశ్వాసం ఉంచిన బిడ్డలందరూ గుర్తుపెట్టుకోవాలి, మన విమోచన సమయం దగ్గరకు వచ్చింది. గనక నిరీక్షణతో జీవించటం, దైవభక్తితో జీవించటం, జరగబోచున్న వాటిని గురించి గ్రహించుచున్నప్పుడల్లా దేవుని అందు భయభక్తులు కలిగి నడవటం చాలా అవసరమై ఉన్నది అనేటువంటిది మనం గ్రహించాలి. చూడండి,
ఈ యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం మొదలుకొని మనం చదువుతున్నటువంటి ఈ భాగములలో మనం చూస్తున్నాం, దేవుడు లోకమును తన కృపలో పరిపాలించడానికి ఆశించినప్పుడు మానవులు దానిని అతిక్రమం చేత, అక్రమము చేత, చెడుతనం చేత దాన్ని కూల్చి దానిని నాశనానికి దారి సిద్ధపరిచినట్లు మనం చూస్తున్నాం. చూడండి, దేవుని వాక్యమును వినుచున్నటువంటి వారు అందరూ గుర్తుపెట్టుకోవాల్సినది, ఈ కనిపించేది ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. ఇక్కడ నిలిచి ఉండేటువంటిది ఏమీ ఉండదు. గనక దైవభక్తితో మనం జీవించాలి. పరిశుద్ధ వాక్యం చెప్తున్నారు, అయితే నా నీతి నిత్యము నిలిచును, నా రక్షణ తరతరములుండును. దేవుడు అద్భుతమైన కార్యములు తన బిడ్డల కోసం చేయువాడు అనేటువంటిది గ్రహించి దేవుని అడుగు జాడలో నడవడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం దాని యొక్క 31వ వచనాన్ని మనం చదువుదామండి. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దాని 7వ అధ్యాయం 31వ వచనం మనం చదువుతున్నప్పుడు పౌలు గారు ఈ విధంగా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపునట్లు ఉండవలను. ఈ లోకాన్ని అనుభవించుచున్న వారు ఎలా ఉండాలంట? అమితముగా అనుభవింపనట్టును ఉండవలను. ఇంకా ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. కలవరము, దుఃఖము, చింత మనలో ఎక్కువైతే మనం ఏం చేయలేం. ఈ జరుగుతున్న వాటిని గురించి ఆందోళన చెంది ఆకాశం కాలి మీద పడతాయి అని అనుకుంటే ఇక మనం ఏం పని చేయడానికి కుదరదు. ఉన్నంత కాలం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దైవ చిత్తం నెరవేర్చుకుంటూ ఆయనకిష్టులుగా నడవడానికి మనకు అనుగ్రహింపబడిన సమయాన్ని సద్వినియోగం చేస్తూ ప్రభు కార్యాభివృద్ధి కొరకు మనం ఆసక్తులై ఉండాలి అని ప్రభు మన గురించి కోరుచున్నారు. ఇంకా మనం కిందికి చదివినట్లయితే, పెళ్ళి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమై కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెళ్ళి అయిన వాడు భార్యను ఎలాగ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెళ్ళి గాని స్త్రీయు కన్యకయు తాను శరీరమందును ఆత్మయందును పవిత్రురాలు అయి ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచు ఉందురు గాని పెళ్ళి అయినది భర్తను ఎలాగా సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. ఇక్కడ పౌలు గారి పెళ్లి చేయొద్దు అనే ఉద్దేశంతో మాట్లాడినట్లు మనకు అనిపిస్తుంది, కానీ దాని కింద రాయబడిన మాట కూడా చదువుదామండి. మీకు ఊరి అడ్డవలనని కాదు కానీ, అంటే మిమ్మల్ని కలవరపరచవలనని కానీ, మీరు యోగ్య ప్రవర్ధనులై తొందర ఏమీయూ లేక ప్రభు సన్నిధాన వర్ధనులై ఉండవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమై చెప్పుచున్నాను. ఇక్కడ మనం అందరం యోగ్యమైన ప్రవర్తన గల వారై జీవించాలని, మితానుభవం కలిగిన వారిగా జీవించాలని, దైవ చిత్తమును గ్రహించిన వారిగా, దేవుని సంతోషపెట్టు వారిగా మనం ఉండవలనని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. గనక ఈ లోక జీవితం ఇది తాత్కాలికంగా మనకు అనుగ్రహింపబడిన ఒక బహుమానం. ఈ లోకం నాది అని చెప్పి చాలా టూ మచ్ దీనిని మనం అనుభవించడానికి ప్రయత్నం చేయొద్దు అంటున్నారు. అంటే మనం ఈ లోకం కోసమే మన జీవితం అన్నట్టు మనం ఉండకూడదు. కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే పిల్లలే సర్వం. చిన్ననాటి నుంచి వారు ఎదిగి పెద్దవారు అయ్యేదాకా పిల్లలే 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 అని వారు సమస్తం వారి మీద పెట్టుబడి పెట్టి పిల్లల మీదనే వారి సమస్తము. కానీ అదే పిల్లలు పెద్దవారు అయిన తర్వాత ఆ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేటువంటి అనుభవాలు ఎన్ని మనం చూడడం లేదు. ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యములో ఆందోళన చేస్తున్నాడు, ఈ వేస్ట్ గాళ్ళ కొరకు నా జీవితం అంతా వ్యర్థం చేసుకున్నాను, ఈ ప్రేమ లేని దానికోసం, ఈ బుద్ధి లేని దానికోసం నా జీవితం అంతా వ్యర్థం చేసుకున్నారు అని
చింతక్రాంతులై ఉంటారు చివరి క్షణాల్లో. అది జరగకుండా ఉండడానికి ఏమంటున్నారు, మీరు దేని మీద కూడా టూ మచ్ మనసు పెట్టుకోవద్దు. ఈ లోకమే కానీ, ధనమే కానీ, ఐశ్వర్యమే కానీ, సంపాద్యమే కానీ అన్నిటి మీద మనసు ఉంచేదానికి ఒక లిమిట్ ఉండాలి. ఇక వాటి మీదనే మనసు ఉంచిన వానికి ఆ లోకం, ఆ ప్రపంచం తప్ప ఇంకోటి ఉండదు. సడన్గా ఏమవుతుంది, అనుకున్నది జరగకపోతే వెంటనే డౌన్ అయిపోతారు, బ్రేక్ డౌన్ అవుతారు. ఇక బుద్ధిభ్రమం సంభవిస్తుంది, పిచ్చివాన్లాగా ప్రవర్తిస్తారు. ఎందుకని అవి అకామిడేట్ చేయడానికి తన మనసు ఒప్పుకోవడం లేదు. ఈ వినిన వార్త అంగీకరించలేకపోతారు. ప్రపంచ కుబేరులు కుప్పగూలుచున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. స్టాక్ మార్కెట్ ద్వారా $1 మిలియన్ ప్రతిరోజు పడిపోతుంది అని వింటున్నప్పుడు వారి ఆందోళన ఎలా ఉంటుంది? వారు పెద్ద కట్టుకొని వచ్చిన సామ్రాజ్యం సడన్గా కుప్పగూలి వారి పేరు ప్రపంచంలో అపహాస్యం అవుతూ ఉంటే ఆ వారి ఆందోళన చూడవలసినటువంటిదే. అది మనకు జరగకూడదని దేవుడు చెప్తున్నారు. ఏ కార్యం చేసినా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉంటే అది మనకు ఆరోగ్యకరం. మీరు చేయుచున్న భోజనం కూడా ఆరోగ్యకరమైన భోజనం ఉండాలి. ఎవ్రీడే జంక్ మాత్రమే తినుకుంటూ మనం పోతే ఏం జరుగుతుందో తెలుసా? తొందరగా సిక్ అయిపోతాం. 100 సంవత్సరాలు బ్రతకడానికి దేవుడు అనుగ్రహించిన లైఫ్ 20-30లో కుప్పగూలేది మనం చూస్తాం. అందుకే మితానుభవం కలిగిన వారిగా మన జీవితాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరత ఉంది. ఈ లోకం పైన అయినను, దాని మీదనున్న సమృద్ధి పైననైనను మన మనస్సు ఉంచుకోకూడదు. ఇవన్నీ కూడా మనం జీవించడానికి దేవుడు మనకి ఇచ్చాడు, అనుమతించాడు. వాటిని అనుభవిస్తున్నప్పుడు టూ మచ్ ఎక్సైటెడ్గా మనం ఉండకూడదు. దిస్ ఈజ్ నాట్ ద ఫైనల్ డెస్టినేషన్. ఇది మన చివరి గమ్యం కాదు. ఇది దాటి వెళ్ళేటువంటి ఒక సమయం వస్తూ ఉన్నది. మనం కూడగట్టినది, దగ్గర చేసినది అవన్నీ వదిలేసిపోవచ్చున ఒక సమయం ఉంది. ఎవరికి అందకూడదు, ఎవరికి చెందకూడదు అని మనం అనుకున్నవన్నీ వారికే చెందుతుంది. మరి చివరి క్షణాల్లో పరిగెడుతూ వచ్చి అన్నీ సెర్చ్ చేసేది వారే అయి ఉంటారు. వారి తెలివికి ఇవన్నీ లొంగిపోతుంది. మనం ఎవరికి ఇవ్వకూడదు అని మనం రహస్యంగా అనుకున్నామో సమస్తం వారి చేతిలోనికే పోతుంది. కనుక గుర్తుపెట్టుకోండి, మన చేతిలో లేని దాని గురించి ఎక్కువ కలవరపడకూడదు. జీవితం క్రమంగా కొనసాగించాలి. దేవుని నీతిని, న్యాయమును మనం పాటించాలి. మాటలలో కానివ్వండి, క్రియలలో కానివ్వండి, దేవునికి ఇష్టలుగా నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. మితానుభవం కలిగి మనం ముందుకు నడవడానికి మన జీవితాన్ని మనం క్రమపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తలలు వంచుదామండి, మనం ప్రార్థన చేద్దాం. ఈ దినమందు మనం వినిన మాటలు మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండినట్లు ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఆన్లైన్లో ఈరోజు ఈ వాక్యమును వీక్షించుచున్న మా మిత్రులందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీ వాక్యము వినుచున్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడిన గాక. వారికి ఉన్న సమస్యలు తొలగిపోవున గాక. వారికి ఉన్న రోగములు నయమవున గాక. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు వారిని విడిచిపెట్టును గాక. వారి కుటుంబంలో ఉన్న అశాంతి తొలగిపోవున గాక. ఈరోజు మేము వినిన వాక్యంలో తండ్రి, శాశ్వతమైనది ఏమీ లేదు. నీ మాటలు మాత్రమే శాశ్వతం, నీ చిత్తం మాత్రమే శాశ్వతం, నీ సన్నిధి మాత్రమే శాశ్వతం. నీ సన్నిధిని అనుభవిస్తూ, నీ చిత్తం నెరవేరుస్తూ, నీకు ఇష్టలుగా నడవడానికి మమ్మల్ని మీరు కృపలో భద్రం చేయమని ప్రార్థిస్తున్న. ఆశీర్వాదములు కుమ్మరించమని, అద్భుతములు జరిగించమని, నీ సమాధానములతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. కాపుదల, దీవెనలు, ఆశీర్వాదములు, అద్భుతమైన కృపలను మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని, మీ సన్నిధి మాకు దయచేయమని, మాలో ప్రతి వారిని ఆదరించి ఆశీర్వదించి నీ నామమును ఘనపరచమని, కృప చూపమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని, ప్రతి వారికి క్షేమాభివృద్ధి కలుగచేయమని ప్రభువా, ఆకాశములు, భూమియు, ఈ పంచభూతములు వెండ్రముగా, మహావేండ్రముగా తొలగిపోబోచున్నది అని మీరు తెలియపరిచినందుకు, శాశ్వతమైన నీ వాక్యమునకు లోబడిన వారిగా, నీ చిత్తమునకు లోబడిన వారిగా, నీ సన్నిధిలో నమ్మకముగా జీవించే ధన్యత
మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ వాక్యముని వీక్షించిన వినిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మీ బిడ్డలు ఆశీర్వదింపబడడానికి తగిన కృప వారికి అనుగ్రహించమని, ఆదరణ దీవెన ఆశీర్వాదములు ప్రతి వారికి దయచేసి అందరినీ వర్ధిల్ల చేయమని, ఈ వాక్యము చేత కట్టబడడానికి ప్రతి ఒక్కరిని దీవించమని, ఈ సందేశాన్ని మిత్రులకు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడానికి, మనుషులందరూ కూడా వాక్యమని విని ఆశీర్వదింపబడడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అద్భుత కార్యములు జరిగించమని, నువ్వు మహిమ పొందమని, మమ్మల్ని కరుణించమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.